హైదరాబాద్ చిక్కడపల్లికి చెందినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వారు ఈ వరదల్లో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాధిక అక్కడి నుంచి లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి. రాధిక, ఓవర్ టు యు. నళిని, నిన్న జరిగిన ప్రకృతి గల్లంత ఏదైతే జరిగిందో, ప్రకృతి విపత్తుల్లో చిక్కుకుని అనేక మంది గల్లంతైన పరిస్థితి. అయితే కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి మనకి దాదాపుగా 35 మంది ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి వెళ్ళటం జరిగింది. అందులో ఒక కుటుంబంతో మనము ప్రస్తుతం ఉన్నాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీరు మీ బ్రదర్ కూడా వెళ్ళటం జరిగింది, ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నారు, అండ్ గతంలో కూడా మీరు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ అసలు ఎట్లా ఉంటుంది అక్కడ? ఎక్కువగా మనకి ఇట్లాంటి అలజడులు జరిగే సిచ్యువేషన్, మీరు వెళ్తూ ఉన్న క్రమంలోనే కొండ చర్యలు విరుగుపడుతున్న సిచ్యువేషన్, ఇప్పుడు ప్రజెంట్ మీ బ్రదర్స్ ఎట్లా ఉన్నారు? బ్రదర్స్ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు అండ్ వాళ్ళు రిటర్న్ జర్నీలో ఉన్నారు. నిన్న పరిక్రమ చేసుకుని పరిక్రమ నుంచి యాక్చువల్గా నిన్న ఏదైతే ల్యాండ్ స్లైడ్ అయిందో అక్కడికి ఇవాళ కానీ రేపు కానీ రావాల్సింది. బట్ ఇప్పుడు ఆ రోడ్ లేదు కాబట్టి వేరే రూట్కి చైనా వాళ్ళు పర్మిట్ ఇస్తే ఆ రూట్ నుంచి వస్తారు. సో అది తెలిసేంత వరకు వీళ్ళు రావడానికి లేదు. టాకింగ్ అబౌట్ ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ అనేవి చిన్న చిన్నవి అవుతాయి కానీ ఇంత పెద్దది ఎప్పుడూ జరగలేదు. అయినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు ఆగిపోయి ఏదైతే దాన్ని క్లియర్ చేసాకైనా కంటిన్యూ అవుతారు, లేదంటే ఇటు సైడ్ రోడ్కి ల్యాండ్ స్లైడ్ ఎక్కడైతే అవుతుందో వెనక వెంపు మనం ఉన్నామంటే అక్కడ ఆగిపోతాం. ఆ వెహికల్స్ మనం నడిచి క్రాస్ చేసిన తర్వాత అవతల పక్క వేరే వెహికల్స్ తీసుకుని ఫర్దర్గా కంటిన్యూ చేస్తాం. అంటే మీరు గతంలో ఆల్రెడీ ఎల్లున్నారు అని చెప్పారు కదా, అక్కడ అసలు ఎప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరిగే ఏరియాస్ అవి. మోరోవర్ ఇట్లా మీరు వెళ్తున్న క్రమంలోనే కొండ చర్యలు విరిగి పడుతున్న క్రమం కూడా. సో మీరు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది, అండ్ బ్రదర్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే లాస్ట్ సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యింది ఈ రూట్లో. బట్ అది ఇంత విపరీతంగా కాదు. నేపాల్ సైడ్ ల్యాండ్ స్లైడ్ అవుతుంది, రోడ్డు ఆగిపోతుంది, మనం అది క్రాస్ చేసి మళ్ళీ వేరే వెహికల్స్తో వెళ్ళిపోవచ్చు అనమాట. అలా జరుగుతుంది. ఇట్లాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అక్కడున్న గవర్నమెంట్స్ కావచ్చు ఎట్లా సపోర్ట్ చేస్తాయి? సహాయ చర్యలు చేపట్టి మళ్ళీ మనల్ని సేఫ్గా మన డెస్టినేషన్స్ కి చేరుకోవడానికి ఎట్లాంటి సహాయ చర్యలు చేపడతారు? అంటే ఇంత పెద్ద ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు చూడలేదు, అందుకని అక్కడ ఎలా ఉంటుంది అన్నది పరిస్థితి చెప్పడానికి తెలియదు. బట్ నార్మల్గా నేపాల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మటుకు మంచి హెల్ప్ చేస్తారు. నేపాల్ సైడ్ వచ్చినప్పుడు మనం నేపాల్ క్రాస్ చేసి టిబెట్ ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మీకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడంతా మీకు ప్లేన్ ప్లాట్యూసే ఉంటాయి అండ్ మీకు హై ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది కానీ ల్యాండ్ స్లైడ్ అయ్యేటట్టు ఉండదు అనమాట. అదంతా మీకు మౌంటైన్స్లో వెళ్ళరు. సో అక్కడ సేఫ్గానే ఉంటుంది టిబెట్ సైడ్ అంతా. ఓన్లీ మీకు ల్యాండ్ స్లైడ్ అంతా అయ్యేది నేపాల్ సైడ్ అవుతుంది ఎక్కువ. రైట్, మనతో పాటు ఉషా గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా ఈ టీంలో వెళ్ళారు. సో ఏం చెప్తున్నారు మీ హస్బెండ్, ఏమంటున్నారు, ఎట్లా ఉన్నారంట ప్రస్తుతం? బాగానే ఉన్నారండి ప్రస్తుతం. వాళ్ళు ఇదంతా జరిగినప్పుడు వాళ్ళు ఉండింది మానసరోవర పరిక్రమలో ఉన్నారు. వాళ్ళు పరిక్రమ పూర్తి చేసుకుని వచ్చి మేము బయటకు వచ్చాము అని చెప్పి హ్యాపీగా చెప్పి మళ్ళీ 1 అవర్లోనే కాల్ చేశారనమాట, ఇలా జరిగింది న్యూస్లో చూడండి అని. మేము న్యూస్లో చూసాము, కొంచెం కంగారు పడ్డాము. అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పరిక్రమ కంప్లీట్ చేసుకుని యాక్చువల్గా ఏ ప్లేస్ అయితే ఇది జరిగిందో వరదలు వచ్చినాయో ఆ ప్లేస్కి వాళ్ళు రేపు ఈవినింగ్ కల్లా చేరుకోవాలి. సో వాళ్ళు ఇంకా ఆ రూట్ రాకుండా వేరే సాగా రూట్ వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చైనా గవర్నమెంట్ ఎటు నుంచి పంపిస్తారో చూసి వాళ్ళు ఆ రూట్లో కాఠ్మండు చేరుకుంటే సేఫ్గా హైదరాబాద్ వచ్చేస్తారు. అంటే వెళ్ళిన టీంలో ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీ హస్బెండ్తో పాటు వెళ్ళిన వాళ్ళలో? మొత్తం గ్రూప్ 31 మెంబర్స్ వెళ్ళారండి. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ వాళ్ళే, కొద్దిమంది ఎన్ఆర్ఎస్ ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ ఎన్ఆర్ఎస్ ఉన్నారు. అందరూ తెలుగు వాళ్ళే. ఎన్ఆర్ఎస్ అయినా కూడా ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళే అందరూ. సో ఏం చెప్తున్నారు? నిన్నటి నుంచి మీకు ఒక సార్ట్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది కదా, ఇంత పెద్ద ప్రళయం జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేవి కదా ఇవి. సో ఏం చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ మీతో, ఏమని షేర్ చేస్తారు? ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద ఇది జరగడం, విపత్తు జరగడం అనేది చాలా ఫస్ట్ టైం. ఎందుకంటే మా హస్బెండ్ ఒక 14 టైమ్స్ వెళ్ళారు, ఎవ్రీ ఇయర్ వెళ్తారు. మా బావగారు అయితే 40 టైమ్స్ వెళ్ళారు. సో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. భగవంతుడి దయ వల్ల అందరూ సేఫ్గా ఉన్నారు, అందరూ సేఫ్గా వస్తారు. ఇప్పటివరకు అందరూ వాళ్ళ క్షేమం గురించి అడిగిన వాళ్ళందరూ కూడా మేము ఆన్సర్ చేస్తూ ఉన్నాం నిన్న రాత్రి నుంచి. సో అందరూ బాగానే వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చేయాలి. అంటే అక్కడ చైనా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి హెల్ప్ తీసుకుంటున్నారు వాళ్ళంటే? కాఠ్మండుకు రిటర్న్ మళ్ళీ సేఫ్ ప్లేస్కి రావడానికి ఎంత టైం పట్టొచ్చు అని చెప్పారు మీతో? 2 days పట్టొచ్చండి. ఇప్పుడు సాగా వచ్చి ఈ రోజు నైట్ స్టే ఉంటారు, రేపు న్యాలమని ఒక ప్లేస్ వస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళు ఏ విధంగా కాఠ్మండు రావాలి, ఇమిగ్రేషన్ అయ్యి కాఠ్మండు రావడానికి టైం పడుతుంది. వన్స్ వాళ్ళు కాఠ్మండు వచ్చేసారంటే ఇక ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్ వచ్చేస్తారు హైదరాబాద్కి.
మీరు ఆల్రెడీ వెళ్ళున్నారని చెప్తున్నారు కదా, మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? మానసరోవరం చేరుకునేంత వరకు కూడా ఎట్లాంటి హడల్స్ ని దాటుకొని అక్కడికి వెళ్లాల్సి వస్తుంది? అంత హడ్డీల్స్ ఏం లేవండి. అప్పుడంటే మేము వెళ్ళింది కొడారి అని ల్యాండ్ రూట్లో వెళ్ళాము. సో యాక్చువల్గా మేము వెళ్ళిన సంవత్సరం అయితే చాలా బాగుంది. మేము వెళ్ళి వచ్చిన తర్వాత కొడారి కూడా ఇప్పుడు ఎలా జరిగిందో అలాగే వరదల్లో కొట్టుకుపోయింది మొత్తం ఊరంతా. మేము సేమ్ ఆ ప్లేస్లోనే 6 నైట్ స్టే చేసాం మేము వెళ్ళినప్పుడు. సో అప్పుడు వినడం 2013లో, మళ్ళీ ఇప్పుడు అలాంటి న్యూస్ వినడం అన్నమాట. రైట్. అంటే రెగ్యులర్ గా ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిన్నారని చెప్తున్నారు. సో అట్లా ఆ రూట్ అంతా కూడా ఎట్లా ఉంటుంది? కంప్లీట్ మంచు కొండ చర్యలన్నీ కూడా ఒకవైపు పడిపోతూనే ఉంటాయి, ఒకవైపు మూవ్ అవుతూనే ఉంటారు. సో మీకు ఎట్లా ప్లాన్ ఎట్లా చేస్తారు అసలు టూర్ ప్లాన్? ఆల్టిట్యూడ్స్ బట్టి మన బాడీ వాటికి అడ్జస్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు చూస్తే ఈ మానసరోవర్ ట్రిప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్న నేపాల్ది ఆల్టిట్యూడ్ అరౌండ్ 2500 మీటర్స్ ఉంటుంది. ఆ నెక్స్ట్ అక్కడ ఒక రోజు ఆగిపోతారు. ఆ తర్వాత 4000 మీటర్స్, ఆ తర్వాత 5000 మీటర్స్ ఆల్టిట్యూడ్. అలా స్టెప్ బై స్టెప్ బాడీ దానికి అలవాటు పడ్డాక యాత్రను కంప్లీట్ చేసుకుంటాం. జనరల్ ఈ ట్రిప్ ఎన్ని రోజుల ట్రిప్ ఉంటుందండి? అరౌండ్ 14 డేస్ ఉంటుందండి. 14 డేస్ ఉంటుంది. అందులో 3 రోజులు పరిక్రమ తీసుకుంటాం, ఒకరోజు మానసరోవర్లో ఉంటాం, 4 రోజులు అక్కడికి చేరుకోవడానికి మిగిలిన రోజులు పడుతుంది అనమాట వెళ్ళడానికి రావడానికి. రోడ్ వేస్ తీసుకుంటారా ఎట్లా? అంటే హెలికాప్టర్ రోడ్ వే వెళ్ళొచ్చు, హెలికాప్టర్ అండ్ ఫ్లైట్ వే కూడా ఉంటుంది. హెలికాప్టర్ అండ్ ఫ్లైట్ వే ఏంటంటే అది వెదర్ బట్టి మన ప్రోగ్రామ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వెదర్ బాగాలేదంటే ఒక రోజు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, ఒక రోజు 2 రోజులు 3 రోజులు అలా. సో అది ఒక హర్డల్ ఉంటుంది ఒకవేళ ఎయిర్వేస్లో వెళ్తే. అలా కాదు, రోడ్వేలో వెళ్తే రోడ్వే ఓన్లీ ప్రాబ్లం ఈ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. డిఫికల్టీ అంటే అది పరిక్రమలో డిఫికల్టీ అంటే ఫస్ట్ డే మీకు 14 కిలోమీటర్స్ వస్తుంది. అందులో లాస్ట్ 4 కిలోమీటర్స్ కొద్దిగా ఆల్టిట్యూడ్ పెరిగేటప్పటికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ డే చాలా టఫ్ ఉంటుంది. అది దాదాపు ఒక 40 మంది వెళ్ళారంటే అందులో 10 మంది ఎంతమందినే కంప్లీట్ చేస్తుంటారు.